చాలా మంది కూడా వచ్చేసరి చాలా మంది ఒక మాట అంటుంటారు, నేను దేవుళ్ళు బ్రతకాలంటే ఏం చెయ్యాలి అని అంటే, చాలా మంది మన సహోదరులు సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు ప్రభువుని నమ్ముకోండి అని. ఆ సలహా మంచిదే, కానీ బైబుల్ అలాంటి ఏమంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ ని సపోర్ట్ చేయటం లేదు. అది అసంపూర్ణమైనటువంటి వాక్యం. ముందు ఎవరికైనా సరే ఏముండాలి? మారు మనస్సు ముందు ఖచ్చితంగా ఉండాలి. ముందు ఏముండాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అన్నారండి. పరలోక రాజ్యం సమీపించి ఉంది అని అంటే దేవుడిని నమ్ముకోండి అంటున్నారా? ముందు ఏం కావాలా? ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి అని అంటే, మీ జీవితం సరైన పునాది పడాలి అంటే మనలో ఏముండాలంటమ్మా? మారు మనస్సు. ఏముండాలి? వెరీ గుడ్. మారు మనస్సు ఏంటది? ఇప్పుడు పునాదిలో మన జీవితంలో మొట్టమొదట మనం పొందుకోవాల్సింది ఏంటమ్మా? మారు మనస్సు.